मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. సౌందర్యలహరిలో 44వ శ్లోకం అండి, అత్యద్భుతమైనటువంటి శ్లోకం. స్త్రీలు పాపిట ఎందుకు సింధూరాన్ని పెట్టుకుంటారు? పుణ్యస్త్రీలందరూ పెట్టుకుంటారు కదండి. మన ఇళ్లలో ఎన్ని తరాలు మారినా కూడా కొన్ని ముఖ్యమైన ఆచారాలు అందరూ పాటిస్తూనే ఉన్నారు. సింధూరం, కుంకుమ ఇక్కడ పెట్టుకుంటారు, ఇలాగ ధరిస్తారు. గౌరీ స్థానము అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ సౌందర్యలహరి శ్లోకంలో మీరు చూస్తే కనుక అమ్మవారే స్వయంగా పాపిట సింధూరం ధరిస్తుంది అని మనకు అర్థమవుతుందండి. ఆ యొక్క సింధూరం గురించే ఈ యొక్క శ్లోకం అంతా కూడా ఎంత విశేషమైనటువంటి వర్ణన ఉంటుందో చూడండి. తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. సౌందర్యలహరి అనే పదం వచ్చినటువంటి శ్లోకం అండి ఇది. సౌందర్యలహరి అంటే అర్థం ఏమిటో తెలుసునండి. సౌందర్యం యొక్క ప్రవాహపు పొంగు అని అర్థం మాటండి. అమ్మవారి యొక్క సౌందర్యం యొక్క ప్రవాహపు పొంగును సౌందర్యలహరి అంటారు. ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ శ్లోకంలో మొదట ఏముంది? తనోతు క్షేమన్నః, మాకు క్షేమం కలుగుగాక, మాకు క్షేమమును కలుగజేయుగాక. ఎవరు కలుగజేయాలి? అమ్మవారు కలుగజేయాలి అనేది శాశ్వతమైనటువంటి విషయం. కానీ ఇందులో చెబుతూ ఉన్నదేమిటి? తనోతు క్షేమన్నః తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. ఓ తల్లి, నీ యొక్క పాపిట సింధూరం ఉన్నది కదా, ఆ సింధూరం మాకు క్షేమాన్ని కలిగించాలిగాక అని అర్థం అండి. ఎందుకు చెబుతూ ఉన్నారు మరి? దానికి ఇంత శ్లోకమా అని అంటే కనుక అలా కాదు. అమ్మవారు మొత్తం మహా సౌందర్య రాశి, అతిలోక సౌందర్యవతి, సౌందర్య రాశులకే సౌందర్య రాశి. మనం ముందు చెప్పుకున్నాం, రంభాది అప్సరసులు కూడా అమ్మవారిని చూడడం వల్ల, అమ్మవారికి నమస్కారం చేయడం వల్ల అంతటి సౌందర్యం వచ్చింది అని. ఆ విధంగా అమ్మవారు సౌందర్య రాశి కదా, అమ్మవారే సౌందర్య రాశి అని చెప్పినప్పుడు అమ్మవారి ముఖం ఇంకెంత సౌందర్యంగా ఉండాలి. ఆ విధంగా అమ్మవారి శరీరం అంతా సౌందర్య రాశి అయితే అదంతా ప్రవహించి ముఖం వద్దకు వెళ్ళినప్పుడు ముఖం ఎంతో సౌందర్యంగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ముఖ సౌందర్య లహరి ఏదైతే ఉందో, ముఖ సౌందర్య ప్రవాహం ఏదైతే ఉందో దాని నుండి ఒక చిన్న పాయ పైకి వెళ్ళిందిట. మనందరికీ తెలుసు కదండి, నదుల నుండి చిన్న చిన్న పాయలు వెళుతూ ఉంటాయి పక్కకి. మహానది గంగానది పెద్ద నది, గోదావరి పెద్ద నది, అంత జీవనది మహానది నుండి ఒక చిన్న పాయ ఒక గ్రామంలోంచో ఎక్కడి నుండో వెళుతూ ఉంటుంది. మనం చూస్తాం చాలా చిన్న చిన్న పాయలు, చిన్న చిన్న ఛానల్స్ వెళుతూ ఉంటాయి, ఛానల్ అంటారు. ఆ విధమైనటువంటి ఒక పాయ అమ్మవారి యొక్క సౌందర్య ప్రవాహము అనేటటువంటి మహాప్రవాహం నుండి ఒక చిన్న పాయ పైకి ప్రవహించింది. అదే అమ్మవారి యొక్క పాపిట. ఆ పాపిట అమ్మవారు సింధూరాన్ని పెట్టుకుందండి. పెట్టుకుంటే ఎలా ఉందిట? ఇటు అటు చూస్తే కనుక అమ్మవారి యొక్క కురులు, నల్లటి జుట్టు అమ్మవారిది. నవ యౌవనంలో ఉన్నటువంటి మహిళ జుట్టు ఎలా ఉంటుందండి? ఎంత నల్లగా ఉంటుందండి. 16 ఏళ్ల మహిళ యొక్క జుట్టు ఎంత నల్లగా ఉంటుందో, కనీసం ఒక్కటి కూడా తెల్ల వెంట్రుక ఉండదు. ఆ విధంగా అమ్మవారు కూడా 16 ఏళ్ల బాలా త్రిపుర సుందరిలాగానే ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క కురులు ఎంతో నల్లగా ఉన్నాయట. ఆ నల్లటి కురుల మధ్య ఒక పాపిట ఉన్నది. ఆ పాపిట అమ్మవారు సింధూరం పెట్టుకున్నది. సింధూరం పెట్టుకుంటే నల్లటి కురుల మధ్య ఎర్రటి సింధూరం కనిపిస్తూ ఉన్నది. ఇది ఎలా ఉందిట? ఈ యొక్క సింధూరాన్ని నవీనార్క కిరణం అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి లేత సూర్యుడి కిరణము, సూర్యుడి యొక్క లేత కిరణం ఎలా ఉంటుందో అలా ఉందిట అమ్మవారి యొక్క పాపిట సింధూరపు రేఖ. ఈ జుట్లు ఎలా ఉన్నాయట, అమ్మవారి యొక్క కురులు ఎలా ఉన్నాయట, అటు ఇటు ఉన్నవి.
ఆ కురులే చీకట్లు లోకంలో, ఆ కురులే చీకట్లు కాగా అమ్మవారి యొక్క సింధూరము లేత సూర్యుని కిరణం వలె ఉన్నది. చీకట్లకు సూర్యుడికి పడదు, ఇప్పుడు కూడా సూర్య కిరణాలకు చీకట్లకు శత్రుత్వం. ఇలా సూర్యోదయం అవుతూనే అలా చీకట్లు పారిపోతాయి. అదేవిధంగా సూర్యుడు ఇలా అస్తమించగానే వస్తూ ఉంటాయి. అంటే సూర్యుడు ఉంటే చీకట్లు ఉండవు, చీకట్లుంటే సూర్యుడు ఉండడు. దాని అర్థం ఏమిటి? ఇది ఉంటే అది ఉండదు అని అంటే వీళ్ళిద్దరికీ ఆగర్భ శత్రుత్వం అని అర్థం మాటండి. అంటే ఇది కవిత్వంలో చెబుతూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు చీకట్లు ఎలాగో సహజంగా సూర్యుడిని జయించలేవు, సూర్యుడు ముందు చీకట్లు నిలవలేవు, గెలవలేవు అని అర్థమైపోతున్నది. అందుకని ఏం చేసేయట? చీకట్లు అమ్మవారి యొక్క కురులులాగా జన్మించేయట, కురులుగా జన్మించేయట, అమ్మవారి యొక్క వెంట్రుకలుగా జుట్టుగా జన్మించేయట. ఈ యొక్క చీకట్లు జన్మించి లేలేత సూర్య కిరణంలాగా ఉన్నటువంటి అమ్మవారి సింధూరాన్ని బంధించే ప్రయత్నం చేసేయట. ఎలాగో నిజమైనటువంటి సూర్యుడిని మేమేమీ చేయలేము, కానీ సూర్యుణ్ణి జయించాలి అనేటటువంటి ఆ యొక్క తపన వాళ్ళకు ఉండడం వల్ల అమ్మవారిని పూజించి అర్చించి ఆశ్రయించి ఆ యొక్క తపస్సు చేత వాళ్ళు తరువాతి జన్మలో, అంటే చీకట్లో తరువాతి జన్మలో అమ్మవారి యొక్క కురులుగా జన్మించి లేత సూర్య కిరణం వంటి అమ్మవారి యొక్క సింధూరాన్ని, ఆ యొక్క పాపెట సింధూరాన్ని బంధించినట్లుగా ఉన్నది వర్ణన. ఆ యొక్క పాపెట సింధూరం మాకు క్షేమాన్ని కలుగజేయాలి గాక. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. స్త్రీలు సింధూరాన్ని ధరిస్తూ ఉన్నప్పుడు, అంటే పాపెట సింధూరాన్ని పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి, రోజు ఈ శ్లోకం చెప్పుకోవాలి. కుంకుమ ధరిస్తూ ఉన్నప్పుడు తప్పక ఈ శ్లోకం చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనకు క్షేమం కలుగుతుంది, స్త్రీలకు క్షేమం కలుగుతుంది. అమ్మవారు స్వయంగా పాపెట సింధూరం ధరిస్తుంది అని మనకు ఇందులో సుస్పష్టంగా అర్థమైపోతూ ఉన్నదండి. అదేవిధంగా 1000 సంవత్సరాలకు పూర్వం శంకరులు రచించినటువంటి సౌందర్య లహరిలో ఈ విధమైనటువంటి వర్ణన ఉండడం వల్ల ప్రతి భారతీయ వనిత కూడా పాపెట సింధూరాన్ని ధరించడం అనేది ఒక గట్టి సాంప్రదాయం అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. పాపెట సింధూరం ధరించినటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారి స్వరూపము అని అర్థమవుతూ ఉన్నది. నేటి సమాజంలో మనం చూసుకున్నా కూడా భారతీయ మహిళలు పాటించేటటువంటి సదాచారాలన్నీ కూడా అమ్మవారు పాటించేవే, అక్కడి నుండే మనకు వచ్చాయి. సదాచార ప్రవర్తిక అని చెప్పేసి మనకు అమ్మవారి యొక్క లలిత సహస్రనామంలో కూడా ఉందండి. సంహృత శేషపాషండ సదాచార ప్రవర్తిక అని చెప్పేసి అమ్మవారు సదాచారాన్ని ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. ఆవిడ ఆచరిస్తూ మనలతో ఆచరింపజేస్తూ ఉంటుంది. అలాగే అవతారాలు ఎత్తినప్పుడు రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు ఆచారాలు పాటిస్తూ మనతో చేయిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ కదా, పెద్దవాళ్ళు ఆచరిస్తే చూసి మనం ఆచరిస్తాం, వాళ్ళు చెప్పింది విని ఆచరించాం. దృష్టిలో పెట్టుకోండి. తండ్రి ఆచరిస్తే దానిని చూసి కొడుకు ఆచరిస్తాడు. తండ్రి ఆచరించకుండా కేవలం చెబితే ఆచరించడు. తల్లి ఆచరిస్తూ కూతురికి చెబితే కూతురు కూడా ఆచరిస్తుంది. తల్లి ఆచరించకుండా కేవలం చెబితే కూతురు ఆచరించదు. ఇక్కడ పిల్లలకు శ్రేష్ఠులు అంటే తల్లిదండ్రులే. కావున తల్లిదండ్రులు ఆచరించిందే పిల్లలు ఆచరిస్తారు. సమాజంలో మహాత్ములు ఆచరించినవి పిల్లలు, ప్రజలు ఆచరిస్తారు. అందుకే కృష్ణ పరమాత్మ, రాముడు వీళ్ళంతా కూడా, రాముడు స్వయంగా యజ్ఞయాగాలు చేస్తే కృష్ణుడు దగ్గరుండి యజ్ఞయాగాలు చేయించాడు. ఆయన భగవద్గీత చెప్పాడు కదా, భగవద్గీతలో జ్ఞానయోగం ఉంది కదా అని చెప్పేసి ఆయన అన్నింటినీ మానేసి కూర్చోలేదు. ఆయన కనుక ఒకవేళ చేయకపోతే మనం ఎవరు చేయం. ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు కదా, భగవద్గీతలో ఉన్నదంతా కూడా జ్ఞానమే, ఈ కర్మ అనవసరం అని చెప్పి బయలుదేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కావున అమ్మవారు స్వయంగా పాపెట సింధూరాన్ని ధరిస్తోంది. కావున భారతీయ మహిళలు, వివాహిత స్త్రీలు ఖచ్చితంగా పాపెట సింధూరాన్ని, కుంకుమను ధరించాలి అని మనకు ఈ శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉన్నది. ధరించేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే క్షేమం కలుగుతుంది. స్వస్తి.